బెయిల్పై రిలీజ్ అయిన వల్లభనేని వంశీ జగన్ను కలిసేందుకు ఇష్టపడలేదా? తన ఈ పరిస్థితికి జగనే కారణమని ఫీల్ అవుతున్నారా? వంశీని బలవంత పెట్టిందెవరు? జగన్ చెప్పినట్లే చేశాను కాబట్టి ఇవాళ ఈ దుస్థితి అంటూ వంశీ పశ్చాత్తాపడుతున్నారా? ఆయనకి తత్వం బోధపడిందా? మొహమాటానికి పోతే ఏమవుతుందో ఇప్పటికైనా వంశీకి తెలిసి వచ్చిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వల్లభనేని వంశీలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందా? ఇక రాజకీయాలకు వంశీ గుడ్ బై చెప్పినట్లేనా? వాజ్ ది స్టోరీ. ఎటకేలకు 138 రోజుల సుదీర్ఘ జైలు జీవితం తర్వాత వల్లభనేని వంశీ బెయిల్పై రిలీజ్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రోజే వంశీ జగన్ను కలిశారు. బెరుకుగా ఉలిక్కి పడుతున్నట్లుగా కనిపిస్తున్న ఆయనను భార్య పంకజశ్రీ జగన్ ఇంటికి తీసుకువెళ్లారు. రాజకీయాలు చేస్తారో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఆయన దగ్గర ఓపికన్నట్లుగా కనిపించడం లేదు. జైలు నుంచి నేరుగా జగన్ ఇంటికి రావాలన్న సందేశాలు వచ్చినా ఒకరోజు ఆలస్యంగా కలిశారు. జగన్ను కలిసే ఉద్దేశం లేకపోయినా బలవంతం చేశారన్న ప్రచారం జరుగుతోంది. జైలు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైసీపీ నేతలు చాలా సాయం చేశారని, పార్టీ పరంగా అండగా ఉన్నామని, జగన్ కు కృతజ్ఞత చెప్పకపోతే బాగుండదని ఒత్తిడి చేశారని అంటున్నారు. అయితే వంశీకి ఇప్పటికీ తన దుస్థితికి కారణం ఎవరో ఊహించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకి ఎలాంటి అగౌరవం జరగలేదు. వైసీపీ గెలిచిందని నకిలీ పట్టాల విషయంలో కేసులు పెడతారని జగన్ పంచన చేరారు వంశీ. అప్పట్నుంచి ఆయనతో వైసీపీ ఓ ఆట ఆడుకుంది. తప్పుడు మాటలు మాట్లాడించింది. రాజకీయంగా ఎందుకు పనికి రాకుండా చేసింది. జగన్ అంటేనే బొత్తిగా ఇష్టపడని వంశీని టీడీపీపై విద్వేషాన్ని నూరుపోసి ప్రోత్సహించి పార్టీలోకి తీసుకువచ్చిన ప్రాణమిత్రుడు కొడాలి నాని మాత్రం కేసుల విషయం వచ్చేసరికి చల్లగా జారుకున్నాడు. ప్రధానంగా ఈ నమ్మక ద్రోహాన్ని వంశీ జీర్ణించుకోలేకపోతున్నాడట. అందుకే జగన్ కు వైసీపీకి వంశీ రామ్ చెప్పాలని డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఓడిపోయాక వంశీ పరిస్థితి దుర్భరంగా మారింది. అయినప్పటికీ జగన్ మాటలు విని సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేయవచ్చని అంటే తొందరపడ్డాడు. దొరికిపోయాక కేసుల మీద కేసులు పడ్డాయి. ఇప్పటికీ ఆయనకు ముప్పు తొలగిపోలేదు. సుప్రీంకోర్టుకు అక్రమ మైనింగ్ రిపోర్ట్ సమర్పించబోతున్నారు. తన జీవితాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన జగన్ దగ్గరకు మళ్లీ వెళ్లడంతో పాపం వంశీ అంటూ ఆయన ఫ్యాన్స్ నిట్టూరుస్తున్నారు. జగన్ కమ్మ సామాజిక వర్గంలోని నేతలను పావులుగా వాడుకున్నారని ఇప్పటికే కొందరు బాహాటంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఓ వంశీ, ఓ కొడాలి, ఓ పోసానీలను కేవలం చంద్రబాబును, లోకేష్ను తిట్టడానికే పార్టీలోకి రానిచ్చి పదవులు ఇచ్చారని ఆ సామాజిక వర్గం పెద్దలంటున్నారు. అందుకే ఎప్పుడో సుప్రీంకోర్టు లాయర్లతో వంశీ కేసులు వాదించేలా చేసేవారని వారంటున్నారు. మొత్తం మీద వంశీ అయిష్టంగానే జగన్ను కలిశాడని, త్వరలోనే పార్టీకి రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఖాయమని వంశీ సన్నిహితులు అంటున్నారు.